హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ అండ్ అక్షయ్ వల్గర్స్. ఈరోజు మనము మిల్లెట్స్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 గ్లాస్ మినపప్పు తీసుకొని మనము ఒక దాంట్లోకి వేసుకోవాలి. అండ్ ఇంకొక దాంట్లోని హాఫ్ గ్లాస్ గంటలు తీసుకోవాలి. మనము తీసుకొని మినపప్పులో యాడ్ చేయండి. అండ్ ఇంకొక హాఫ్ గ్లాస్ కూరలు తీసుకుంటున్నాము. కూరలు కూడా యాడ్ చేసుకోండి. ఇంకొక 3/4 గ్లాస్ ఏమొచ్చి సోల్ తీసుకుంటున్నాము మనం. ఇవన్నీ బాగా యాడ్ అయిన తర్వాత ఒక 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ రైస్ అనేది నేను తీసుకుంటున్నాను. చూడండి, 2 గ్లాసెస్ రైస్ అనేది నేను యాడ్ చేశాను. అండ్ ఇంకొక హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా రావడానికి దోశ అనేది మనకి అటుకులు యాడ్ చేసిన వల్ల దోశ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. చూడండి, మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక వాష్ చేసుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి మనము. అప్పుడే దానిలో ఉన్న వేస్ట్ అంతా పోయి ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, నేను వాష్ చేసుకున్నాను. మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. అప్పుడే దానిలో ఉన్న డస్ట్ అంతా పోయి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, నీట్గా. ఇప్పుడు చూడండి, మళ్ళీ వాటర్ వేసి నేను సోక్ చేసుకుంటున్నాను, నానబెడుతున్నాను. మనకి ఒక 7 to 8 అవర్స్ నానలేదు. క్యాప్ పెట్టి క్లోజ్ చేసేయాలి. మనకి 7 to 8 అవర్స్ అనేది బాగా బియ్యం నానాలి. చూడండి, నాకు ఆల్రెడీ నానిపోయింది. మళ్ళీ ఒకసారి నేను వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్నాక మిక్సీ జార్కి వేసుకుంటున్నాను. మనం సరిపడా వాటర్ వేసుకొని దాన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ అయిపోయాక దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత నైట్ అంతా దాన్ని బాగా నాననిచ్చి, చూడండి, నైట్ అంతా నానాక ఇలాగ వచ్చింది కన్సిస్టెన్సీ అనేది. చూడండి ఎంత బాగుందో, స్మూత్గా. కొంచెం సాల్ట్ వేసి దోశ అనేది వేసుకోవడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కలర్ చూడండి ఎలా వచ్చిందో, స్మూత్గా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.